జడివానా జడివానా నది సాగరానా మారు పెద్ద పుల్లు మాట్లాడుతాయి, కోరు పెద్ద పుల్లు కొట్లాడుతాయి, సింహల కడిగి చీకటి కోనేరు కూకేటు పాములు కూతలు పెడతాను, చేరిపోతులు చెంపులు ఎత్తాను, నాగు బావులు నాట్యం వేయబట్టే వాళ్ళు పోయి తోలోపల ఆకలి అయితే అడ్డాకు తింటారు, దూపలైతే బచ్చలాకు నెల్లి కూర నెపమైతుంది, బొద్దు కూర భోజనం కాబట్టి లోపల కళ్యాణపురి పట్టణము కళ్యాణపురి పట్టణం వచ్చిండు పిల్లగాను. కళ్యాణపురి పట్టణాన్ని పరిపాలన చేస్తాను కళ్యాణ మహారాజు భార్య కమలాక్షి. కళ్యాణ మహారాజు భార్య కమలాక్షి వాళ్ళ కన్న బిడ్డ కన్యాకుమారి. వాళ్ళ పట్టణం వచ్చిన వాళ్ళు ఊరికి దూరాన అడవికి దగ్గర ఒక కొప్పు గుడిసి వేసిండు. కొప్పు గుడిసె లోపల చెల్లె నుంచిండు. చెల్లె చంద్రాలదేవి ఈ గుడిసెలో నువ్వు ఉండు చెల్లె, నేను ఇవాళ మరి కాయ కష్టం చేయాలి. చెమట అడిపి చెత్త అంచి 10 రూపాయలు కష్టపడి సంపాదించినోడు వాడు మానవుడు అన్నారు. నేను ఒక తాడు గొడ్డలు పట్టుకొని అడవికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకొచ్చి ఆ కట్టెలను కొంటపోయి ఇంట్లోకి అటువంటి
ఊళ్ళోకి తీసుకుపోయి కట్టెలు అమ్ముకొని ఉప్పుతో 9 పప్పుతో 10 పట్టుకొచ్చి నేను చదువుకుంటాను అన్నాడు. చెల్లెను ఆ గుడిసె లోపల ఉంచి ఒక మాదిగొల్ల వాడకు ఒక తాడు అడుక్కున్నాడు, ఒక కమ్మరోళ్ళ వాడకు ఒక గుడ్డలు అడుక్కొని 6 గుడ్డలు పట్టుకొని అడవిలాకు పోతాడు ఈ రామరామో. అన్నగానే గుండె మీద బరువైనట్టు కనబడబట్టి అప్పటికైనా ఇంటి లోపల ఆడపిల్లలు పెరిగి పెద్దగా అయితే తల్లిదండ్రులకి ఎద మీద కుంపటి లాంటిది అన్నారు. కన్నబిడ్డ ఇంటి లోపల పెరిగి పెద్దగా అయితే తల్లికి ఎక్కువ భారం, కన్న కొడుకు ఇంటి లోపల పెరిగి పెద్దగా పిల్లగాడు. మరి ఆ కన్న కొడుకు ఇంటి లోపల పెరిగిన పిల్లగాడు ఉన్నట్టయితే తండ్రికి ఎక్కువ బాధ్యత అని అంటారు. అందుకొరకే అంటారు అయ్యా. ఇప్పటికైనా అప్పటికైనా మరి మగోనికి అటువంటి జీవితం అని అంటే మగోని పుట్టుక జగ పుట్టుక, ఆడవాళ్ళ పుట్టుకే అదృష్టహీనం అని అన్నారు. ఆడవాళ్ళ రాత రాసిండు భగవంతుడు, మగవాళ్ళ రాత రాసిండు భగవంతుడు. ఎట్లా అని అంటే ఇంట్లో లోపలికి వెళ్ళి ఆడపిల్ల ఇంటి లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళింది అనుకో, అదే మగవాడు మరి ఇంటి లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళిన పిల్లగాడు ఒక అవతల 6 నెలలు తిరిగి మరి ఇంటికెళ్ళి గల్లెగిరేసుకుంటారు, పోతాడు ఇంటికెళ్ళి బయటికి. మళ్ళీ అవతల 6 నెలలు తిరిగి మళ్ళీ గల్లెగిరేసుకుంటారు, ఇంతకు అత్తడు మొగోడు. కానీ ఆడవాళ్ళకి అట్లా కాదు. ఆడవాళ్ళు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళిపోయిన పిల్ల ఒక్క 5 నిమిషాలు అరగంట లేట్ అయితే ఇంట్లో ఉన్న తల్లికి అనుమానం, ఇంట్లో ఉన్న తండ్రికి అనుమానమే, ఇంట్లో ఉన్న తోడ పుట్టిన వాళ్ళకు అనుమానమేనట. అందుకొరకే మరి నా చెల్లె పెరిగి పెద్దగా అయితే నన్ను బాధపడతాండు ఆ కమ్మల గుడిసె లోపల. ఆ ఓ ఈ పిల్లగాళ్ళ సంగతి ఇక్కడ అడవి లోపల ఉండని అడవికి పనువాడి బాగా మహేంద్ర మహారాజు పొడిచేది పొత్తోల మెలిగేది దిగువల పున్నమయందిల పూసిన తంగడోల ఉన్నడయ్యా. 66 వర్ష రేఖలు 36 చంద్రరేఖలు అఖిలండ కోటి బ్రహ్మన్న నాయకుడు సూర్యుడాను ఓర్వకు నేను వర్తనన్నట్టు తలకు మారి వెళ్తున్నాడు. ఆ 16 ఏళ్ల పిల్లగాడు పోతున్నాడు, 24 ఏళ్ల పిల్లగాడు ఏనాడు అయిందో నూనూకు మీసాలు నున్నడి బుక్కలు ఒక్కగాను ఒక్క కొడుకున్నాడయ్యా. ఓ పెద్దలారా
ఎప్పుడు వంటైనా గాని తల్లెత్తు కొడుకైండు తల్లెత్తు బిడ్డైనా గాని ఆగో అమ్మ నగుల గంజయ్య అని ఏ కొడుకు తండ్రిని నోరిసి అడగబోడు చెట్టు పెట్టేది మన బాధ్యత పెరిగి పెద్దదాయి నీడలు ఇచ్చేది దాని బాధ్యత నా కొడుకు పెళ్లి అయ్యన్నా అని ఎన్నో రాజ్యాలు ఎన్నో భూమండలాలు తిరిగిన గాని నస్తలేడు ఆగో ఎర్రగడ్డ పాడి మీద విద్యలు చదువు శాస్త్రాలు నేరిసి నా తల్లి బయటికి పోతానా అని చేలో ఎర్రగడ్డ రూపాయి మీద ఉన్నవారే అమ్మ నేనేటు పోతారా మొక్కంగా మొక్కంగా ఉట్టిడు మొక్కుడు కోడు మొగిలి పువ్వు ఉట్టిడు నల్లగొండ కొట్టున్నట్టున్నది నల్లగొండ దొక్కుతా సీదా సిదేసి కొడుక అమ్మా నేను అవ్వరా ఏంద్రా అంత మొక్క మీద మొక్కలు వెళ్తాను నాకేరా నీ మేనమామలు వచ్చారు నా అన్నగారు వచ్చారు కాదు ఫోన్ చేసి ఎన్నడు దుబాయ్లో చరిత్ర దానికి డ్యూటాస్ బిడ్డ లేదా ఎంత దుబాయ్ అయితే మీ అన్నగారి బిడ్డ వజ్రవతి పారిజాత పుష్పం వజ్రం ఉన్నట్టున్నది వజ్రం ఏం పుష్పము పారిజాత పుష్పం మీ అన్నగారి బిడ్డ పారిజాత పుష్పమా ఇక ఈ పుష్పమే గిట్టున్నది ఇంకా ఆ పుష్పం నా సంసారం ఓ అంటే నవలాడదు నా మేనగోడలు ఎన్ని రోజులకు ఉంది ఎవరు రక్తంగా అనుకుంటున్నా మేనత్త పోలికి వచ్చింది మొన్న పండుగ వచ్చింది మొన్న పండుగ వచ్చిన వాళ్ళే అయ్యా ఆడికి మా మేనత్త కాదా అని మేనగోడల పిల్లల రక్తం అని కొట్టుకుంటుందా అని మొన్న నన్ను అప్పతం కళను చెప్తానా అని అప్పాలు చేయంగా ఆంటీ ఏంటి నేను అప్పాలు కాలుతా ఆంటీ ఎన్ని రోజులకు ఉన్న నేంటి కోడలనే కాదా ఆంటీ అని అవును అని అన్నాం అలాగే కంతుడు కాడ అదే దగ్గి దగ్గి తెవడెత్తే మీకు కడపలో ఆఫర్ ఉంటుంది అమ్మటల్లో రాక ఆకలి కాదు అందువల్ల గారెడు ఉల్లక అని నేను పుష్కరించాలి పొయ్యి కాడ కూర్చున్నది పోరికి ఆగ తగ్గుతాను చూడు ఇక హైదరాబాద్ నీళ్ళకు నిక్క నీళ్ళ వాళ్ళే కావాలి ఇక ఈ ముక్కులకెళ్ళి ఈ ముక్కులకెళ్ళి నామమావ జరుగుతుంది చీవిడి వరకు తప్పన చూస్తే మా అత్తేమని అనుకుంటది కావచ్చు అనుకున్నదా హారకిచ్చి ఈది అటు పొయ్యి మీదకెళ్ళి కంచు మీదకెళ్ళి అటు ఏదేదిరా ముగ్గుడు ఏమైనా ముగ్గుడు మీదకెళ్ళి ఆ పొయ్యిలకైతే అగ్గిదాలుగా పొయ్యిలకైతే అట్టుకొని రివర్స్ వచ్చి కంచు మసులే నూనెలో పడితే అంటే చిన్న బజ్జాని మీ అయ్యకు పిల్లెట్ నీకు పిల్లెట్ పెట్టలేదు సంపతకాలు పిల్లెట్ పిల్లెట్ పెట్టి కోడలు మంచిదే అత్త మంచిదే అదే పోలిక రావాలి ఆ పోలిక రావాలి ఆంటీని నేను అంటే అప్పాలే అప్పాలే సాకిన ఎర్రగడ్డ పాడి మీదికి వెళ్ళి పిల్లగాడు వచ్చే వరకు నా కొడుక సిలకలంటి ఒక చిన్నవేంది అంశులంటి ఒక వాడి పాయరా కొడుక నా కొడుక కాలి పట్ట మాడోలకడ చిన్నవే నువ్వు దెబ్బ పట్ట సింతోల ఒళ్ళు చిన్న వేసుకున్నావు నాయన కన్న తల్లిని నేనున్న కొడుక నీకన్న ముందు పుట్టినోళ్ళు లేరు నీకన్న వెనక పుట్టడోళ్ళు లేరు ఒక్కగాను ఒక్క కొడుకవు నా కొడుక నా కొడుక రార కన్న కొడుక కుమారా కొడుక నాకు ఒక్కగాను ఒక్క కొడుక
తల్లికి తల్లైంది అన్నీరు తండ్రికి తల్లైరా కొడుక ఎప్పుడు ఏ విద్య వస్తుందో ఏ బాధలు వస్తాయో కొడుక నా అన్నగారి బిడ్డ నువ్వు రా నా కొడుక నీకు లగ్గమూరా నా కొడుక లగ్గమూరు ఎంత కొడుక నా కొడుక కొడుక నా అన్నగారి బిడ్డ లగ్గం ఎంత కొడుక సొప్పల సొప్ప కలిసినట్టు రక్తం కొడుక ఆనాడు ఆ పిల్లగాడు వడు వండెరగాని కొడుకాను వద్రా వద్రా అంటే కొడుక ఎంతైనా గాని ఒక్కగాను ఒక్క కొడుకు నువ్వు శరియాట మార్గం పోతానన్నావు కాబట్టి భద్రా నా కొడుక అడవి లోపల ఎర్రెలుపు తెల్లెలుపు పచ్చెలుపు ఉంటుంది 7 తెల్ల ఎలుపులు ఉంటాయి కొడుక 7 పళ్ళ నిన్ను పడితే నీకెన్న ద్వారం వద్ద నాకెట్ట తెలవాలి నా కొడుక వద్దు వద్దు నా కళ్ళ కొడుక ఏ దేశం పోతానా నేను ఎక్కును నేను భక్తనా అయితే నీ అన్నగాని బిడ్డను మాత్రం మాటిచ్చిన మా అన్నగారికి కొడుకో నువ్వు ఒక్కనివే మొక్కంగా పుట్టినవు నా కొడుకు కొడుకు నీ అయ్య తాడు పోసా నువ్వు ఒక్కని పుట్టినాక ఆపరేషన్ చేసుకోలేదా అటు అటు నీ వాచలు కొడుకు ఒక్కడే పుట్టిందా నా కన్న తల్లి ఏమంటుంది అద్దు అద్దు కొడుక నా అన్నగాని బిడ్డ అయితే అన్ని అన్నగాని ఒకటే బిడ్డరా ఆ సంపాదన అంతా మన ఇంటి మీద పడుతుంది మనకు లేదా అనే ఇదంతా ఏం చేసుకుంటే ఎండి బంగారం ఎవరు మనకి కొడుకు పోరడు మారి ఉంటే మారుతా ఎక్కడ కుట్టారా బసంతనాగారు గుట్ట అంచోంటిది కరిగిపోయింది రోజుకో రావు తెస్తే గుట్టేది కొడుకు నీ అయ్యాది గట్టున్నది నిన్ను చూస్తే గిట్టున్నది అప్పుడు ఆ కన్న కొడుకు మహేంద్ర మహారాజు ఏమన్నాడు సరేనమ్మా ఇప్పుడు నేను గుర్రం వేసుకొని ఎక్కడికన్నా 4 గంట పురుషులు తిరిగి అడవి లోపల వేట చేసి వస్తా అమ్మా ఇక నువ్వు చెప్పిన మాట ప్రకారం మీ అన్నగారి బిడ్డను పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఆ పిల్లగాడు గుర్రం వేసుకొని ఆగో బయలు పోతున్నాడు అమ్మా ఓ రామ రామ